హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మనీ మంతన్ టీవీ. ఎడ్యుకేషన్ అండ్ అగ్రికల్చర్ ఈ రెండు ఇండియాలో చాలా ఇంపార్టెన్స్ ఇస్తూనే ఉంటారు. కానీ ఇప్పుడున్న యూత్ ఎడ్యుకేషన్ కానీ అగ్రికల్చర్ కానీ ఏదైనా ఒక ఫీల్డ్ ఎంచుకోవడం కానీ, లేకపోతే మోర్ ఇన్ టు సాఫ్ట్వేర్ వెళ్ళడం కానీ, లేకపోతే వేరే అదర్ కంట్రీస్కి వెళ్ళి సెటిల్ అవ్వడం కానీ చేస్తుంటారు. కానీ ఈరోజు మనతో ఉన్న గెస్ట్ అలా కాదు. ఎడ్యుకేషన్ అండ్ అగ్రికల్చర్ రెండింటిని హ్యాండ్ ఇన్ హ్యాండ్ లాగా ప్యారలల్గా తీసుకువెళ్తూ ఆ రెండు ఫీల్డ్లో ఎక్సెల్ చేశారు. ఇప్పుడు మనతో ఉన్నారు యోగిత లక్ష్మి గారు. వారి ద్వారా వారి మాటల్లో వారి ఎక్స్పీరియన్స్ని అన్నీ అడిగి తెలుసుకుందాం. హలో మేడం. హలో సుష్మా గారు. యునిక్గా ఉంది మీది, బోత్ అగ్రికల్చర్ అండ్ ఎడ్యుకేషన్ ఫీల్డ్లో. ఎస్. సో అది ఎలా జరిగింది అంటే, చూస్తాం కదా ఎవరైనా ఒక్క ఫీల్డ్ని ఎంచుకొని దాంట్లో ఎక్సెల్ అవ్వాలని చూస్తారు. మీరు అగ్రికల్చర్ ఫినిష్ చేసుకొని దాంట్లో ఉండి యాజ్ ఎ టీచర్, యాజ్ ఎ ఎడ్యుకేటర్, దీంట్లో కూడా రెండు ఎలా అయ్యాయి అవి రెండు? Starting off, my graduation and post-graduation was in agriculture. Okay. Moving on, currently నేను education sector లో transform అయ్యాను. And as well, I'm also an agriculturist by passion. మా కోసం మీ గురించి మా వ్యూయర్స్కి కొంచెం చెప్పండి. ఇంకా అంటే స్టార్టింగ్ నుంచి ఎడ్యుకేషన్ ఫీల్డ్లో రావడానికి మీ ఇన్స్పిరేషన్ ఎవరు? అంటే అగ్రికల్చర్ నుంచి సడన్గా ఎడ్యుకేషన్ ఫీల్డ్లోకి యాజ్ ఎ టీచర్, యాజ్ ఎ ఎడ్యుకేటర్, దీని గురించి చెప్పండి. Yeah. So, just like everyone else in India, I'm also done my 10th and inter. So, BPC తీసుకొని I just explored multiple options and I saw I have been a childhood gardener అని చెప్పొచ్చు. So my family and everyone, we have more than 200 plants in our house. So that's how the love towards plants, love towards nature started. So that's how I am into agriculture. So దాని గురించి ఎక్కువ తెలుసుకోవడానికి, just to learn more what are the technical advances. ఇప్పుడు కరెంట్ జనరేషన్లో మనకి హైడ్రోపోనిక్స్ అని ఉంది, or else drip irrigation, all these advancement technology we get from other companies, other countries as well. Israel కానీ, which is the topmost agricultural country. But moving to the Indian states, మన ఇండియాలో కూడా ట్రెడిషనల్ కన్వెన్షనల్ అగ్రికల్చర్ ఏదైతే తరతరాలుగా నడుస్తుందో దానికి తోడు మన ఇంకా అడ్వాన్స్మెంట్స్ విచ్ ఆర్ డన్ బై అవర్ సైంటిస్ట్, అది ఎలా తెలుసుకోవాలి ఏంటి అనేది ఐ వాంటెడ్ టు ఎక్స్ప్లోర్. సో ఫర్ మీ, జాయినింగ్ ఇన్ టు అ ప్రొఫెషన్ ఇస్ నాట్ ద అల్టిమేట్ ఆప్షన్. లెర్నింగ్ అబౌట్ దాట్ స్కిల్, బీయింగ్ ఏబుల్ టు manage my own farm, that's what I wanted to do. That's how I selected agriculture as my profession. So my studies and everything, I excelled in that. So I was the university topper and everything ran parallelly. Then moving on to the education, that's where my second developmental sector enters my life. So since my childhood, way before the agriculture ane term ochina mundu nunchi, in my life the books were my life. So during schooling, it was not about being bullied or being strong voice or whatever. I was very vocal, very strong, very bold person. Then the experiences shaped me very well and chappachu as a child, being very mature. So that's how I used to read a lot, gaining wisdom from multiple people. So I was able to take seminars with my teachers, with my faculty who have 30 years of experience. Itu chuste, I'm just 12 years of a kid. So that's how I learned lot of social skills, learned lot of wisdom, and అది ఈ పవర్ మనకి ఎడ్యుకేషన్ నుంచి వస్తుంది. సో దట్స్ ద ఇన్స్పైరింగ్ థింగ్ దట్ ఐ లెర్న్ ఫ్రమ్ మై టీచర్స్. మూవింగ్ ఆన్, మై ఫ్యామిలీ, మై గ్రాండ్ మదర్, షీ వాజ్ ఎ గవర్నమెంట్ టీచర్. సో సిన్స్ మై చైల్డ్హుడ్ ఆవిడని చూస్తూ పెరిగాను. అండ్ మై ఫాదర్, హీ ఈజ్ అ గార్డెనర్. ఆయనను చూస్తూ ప్లాంట్స్ పట్ల ఎట్లా మనకి ప్రేమ ఉండాలి, వాటిని ఎట్లా నర్చర్ చేయాలి, జస్ట్ లైక్ అనదర్ హ్యూమన్ బీయింగ్, రైట్? బికాస్ దే డోంట్ హ్యావ్ మౌత్ బట్ దే ఎక్స్ప్రెస్. అవి డ్రై అవుతుంటే అవి ఏడుస్తున్నట్టు. సో అలా హీ యూస్ టు జస్ట్ టెల్ మీ. సో ఎడ్యుకేషన్ అండ్ అగ్రికల్చర్ అలా వాళ్ళిద్దరి నుంచి నాకు నా లైఫ్లో ఇంపార్టెన్స్గా వచ్చాయి. అండ్ మూవింగ్ ఆన్, my schooling, my studies, I was a studious kid and just bagging the ranks and chappachu, but it has its own pros and cons. That class lo no one talks to you, or or else you become the center, or else you become the
Teacher's ignored favorite. teacher's favorite, but I Yes. was not. So idi majorly anukuntaru toppers, but I was very social, so that's how I learned my skills. So being a bookworm is what most of the students do nowadays, Yes. as well as since generations. Hmm. But I just wanted to break that because people అనేవాళ్ళు మళ్ళీ రారు మన లైఫ్లో. Yes. బుక్స్ మేబీ నౌ ఆర్ నెవర్, బట్ అందులో వచ్చే విజ్డమ్ మనం పెంచుకోవాలి. దాట్ ఇంక్రీజెస్ యువర్ ఇంటెలెక్ట్, అండ్ వెన్ యు ఆర్ అన్ ఇంటెలెక్ట్ యూ హ్యావ్ టు ఇంక్రీజ్ యువర్ సోషల్ స్కిల్స్ ఆల్సో. Yes. సో పీపుల్ అనేవాళ్ళు లివింగ్ బుక్స్. Hmm. So that's the point I wanted to explore in my life, being very social, being outspoken. Then అలా నేను ఎడ్యుకేషన్లోకి ట్రాన్స్ఫార్మ్ అవుతూ వచ్చాను, getting inspired from my parents or my family. And moving on, during my teenage itself, I started tutoring multiple people. Okay. So from my lower grades, locality lo unna vallaki, I started my own tutoring center. Okay. సో ఒక ట్యూటరింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలంటే యూ నీడ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ Yes, ఎవ్రీథింగ్. yes. ఇలా ఒక చాప ఇట్లా వేసేసి ఐ యూస్ టు మేక్ ఆల్ ద చిల్డ్రన్ ఇన్ మై లొకాలిటీ సెట్, ఓకే దిస్ ఇస్ వాట్ We are మై going passion is, this is what our vision is. So I used to negotiate with the parents. If you send your children to me, I can teach them how to be a good citizen. So I had that maturity, I mean by God's grace or whatever. So School I level used to, itself. yeah, so early. It is so surprising now because when I look back, what are the things that I have spoke? So those are the things which a 30-year citizen speaks. Yes. So maybe that's the experience I got in my life. So being mature and to take decisions by myself. So I started teaching well in advance without expecting a penny, because that was not the motto. Yes, yes. Because then I was a student myself and teaching other students who are lower grades, and I have taught government students who are ready to study, who have multiple skills. So we have I started with 10 students when I was in Okay. 9th grade, Okay. and that just expanded. I started online tutoring as well. So I have taught students in Uttar Pradesh, in Bangladesh. So when I was in intermediate, when I was in college, that's how my passion towards education started. So this is all way before agriculture came into my life. So tutoring, freelance tutoring, or giving them skills on STEM, especially science, technology, mathematics, and these were my motto. Yeah. Thank you so much, madam. Thank you, Very- Sushma garu. Yeah. మీ టైం ఇచ్చి మా వ్యూవర్స్కి స్టూడెంట్స్కి చాలా మోటివేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much.